హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి ఇంకొక 4 డేస్ క్రితందనమాట. సాటర్డే నాగుల చవితి రోజైతే లాంగ్ వీడియో షూట్ చేశాను. కానీ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికైతే ఇప్పటివరకు నాకు టైం అయితే దొరకలేదు. ఏమనుకోకుండా కొంచెం అడ్జస్ట్ అయ్యి మీరైతే వీడియోని పూర్తిగా చూసేయండి. వీడియో అయితే చాలా బావుంటది. ఇంకా ఆ రోజు నాగుల చవితి రోజైతే మేము వైజాగ్‌లోనే ఉన్నాము. ఇంక ముందు రోజైతే లీవ్ అయితే ఏమి ఇవ్వలేదు. నాగుల చవితి రోజే ఆఫీస్ అయితే లీవ్ ఇచ్చారు కదా! ఇంకా అందుకని చెప్పేసి మార్నింగే బయలుదేరామనమాట వైజాగ్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకెప్పుడు ఎవ్రీ ఇయర్ అక్కడ విలేజ్‌లోనే పుట్టలో పాలైతే ఏస్తూ ఉంటాము. మేమెప్పుడు అయితే వైజాగ్‌లో ఏసిందే లేదు. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు విలేజ్‌కే వెళ్ళిపోతామనమాట. 1 ఇయర్ గల ఎల్లమ్మ తల్లి పుట్టలో అయితే వేసాము. అప్పుడు వీలు కాకపోతే. సో, ఇంకా ఆ రోజైతే బయలుదేరి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. తన్వి పాప, నేను, మా హస్బెండు. నెక్స్ట్ అయితే ఇంకా ఆ రోజు ఇంటికి రాగానే బ్రేక్‌ఫాస్ట్ అది ఏం చేయలేదనమాట. ఎర్లీగా బయలుదేరాము. సో, అందుకని చెప్పి మా అమ్మ అయితే సేమియా ఉప్మా అయితే చేసింది. సేమియా ఉప్మా అయితే తినేసాను. ఇంక పొట్టలో పాలేయకముందే ఏం తినకూడదు అలా అయితే ఏం లేదు. మేమెప్పుడు తినేసే వెళ్తాము. కొంతమంది అనుకోకపోతే తినరనమాట. మేము చిన్నప్పటి నుండి ఏదో ఒకటి తినేసే వెళ్తాము. సో, ఇంకైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసిన తర్వాత ఇంకా చిమ్మిడైతే చేశాను. ఈ చిమ్మిడి అంటే నువ్వులైతే తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసి మిక్సీ అయితే చేసేసాను. తర్వాత ఇంకా ఈ పళ్ళెంలో అయితే పుట్ట దగ్గరికి తీసుకెళ్ళడానికి అన్నీ అనమాట. ఇంక మా డ్యాడీ అయితే ఇవన్నీ తీసుకొచ్చారు. ఇవైతే ఏవి కొనవసరం లేదు. అన్నీ విలేజ్‌లో అందుబాటులోనే ఉంటాయి. సరదాగా మా నాన్న అయితే పొలం గట్లకి వెళ్ళి తాటి టెంకులు ఇవన్నీ తీసుకొనైతే వచ్చారు. ఇవన్నీ ఒక ప్లేట్‌లో పెట్టుకున్నాననమాట. తులసి కొమ్మలు, తంగేడు కొమ్మలు, తాటి గుజురు, చిమ్మిడి, అగరబత్తీలు, ఇంకా కొబ్బరికాయ, అరటిపళ్ళు, దీపం, ఒత్తులు, నూనె, పసుపు, కుంకుమ ఇంకా పూజకి ఏవేవి కావాలో అవన్నీ అయితే పెట్టుకున్నాను. కొంచెం చింతపండు అండ్ ముగ్గు పిండి కూడా పట్టుకోమన్నారు. మా నాన్నమ్మ అయితే అలా పెట్టేదంట. ఇంక మా అమ్మ కూడా అలానే పెడతారనమాట. తన్వి పాప అయితే విలేజ్‌కొచ్చి ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అయిపోద్ది. ఇంకా ఇక్కడ 2 మంచాలయితే ఉంటాయి. ఆ మంచం మెరకలో అయితే ఒక స్టూల్ అయితే వేసుకొని, ఇందులో పాప్‌కార్న్స్ అయితే వేసుకొని ఇంకా తింటూ ఆడేసుకుంటుంది. ఇంకా ఈ గ్యాప్‌లో ఇంకా ప్లేట్‌లో అయితే అన్నీ సర్దుకున్నాం కదా! అందరం రెడీ అయిపోయి అయితే ఇంకా పుట్ట దగ్గరికైతే వెళ్ళిపోయాము. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం డిస్టెన్స్‌లోనే విలేజ్ కాబట్టి పుట్టలనేవి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. కాకపోతే మా అమ్మ వాళ్ళు ఇంతకుముందు వేరే పుట్టలో అయితే పాలు వేసేవారు. లాస్ట్ ఇయర్ నుంచి ఇంకా వేరే ప్లేస్ అయితే మార్చారు. ప్రతిసారి అక్కడికే వెళ్ళాలని రూల్ అయితే లేదు కదా! ఇదైతే కొంచెం వెనకాతల పొలాలవి ఉన్నాయి. ఆ తోటల మధ్యలో అన్నమాట ఈ పుట్ట. ఆల్రెడీ కొంతమందయితే పూజ చేసేసారు. ఇంకా అక్కడే మేము ఇంకా పట్టుకెళ్ళినవి పుట్టకైతే పసుపు, కుంకాలన్నీ ఏసి పాలు, చిమ్మిడి, తాటిగుజురు అన్నీ అయితే వేసేసాము. వేసేసి ఇంకా దండమైతే పెట్టుకున్నాము. దీపం అది వెలిగించేసి, ఇంకా తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ధూపమైతే వేసేసి మా తన్వి, మా అమ్మ, మా నాన్న అయితే కొన్ని క్రాకర్స్, తాళ్ళు ఇలా చిచ్చుబుడ్లు ఇవన్నీ కాల్చారు. మా హస్బెండ్ అయితే పెద్ద బాంబులు లాంటివి ఒక 2, 3 అయితే పేల్చారు. చూసారా చుట్టూ బ్యాక్‌గ్రౌండ్‌తో చాలా బావుంది కదా! ఇంకా పొలాల మధ్యలో. నాకైతే చాలా ఈ నేచర్ అంటే నాకు చాలా ఇష్టమనమాట. నాకైతే ఫుల్‌గా హ్యాపీగా ఉంది. ఈ చుట్టుపక్కల నాకు ఈ ప్లేస్ అయితే బాగా నచ్చేసింది. ఇంకా లాస్ట్‌లో అయితే ఇంక దండం పెట్టుకొని ఇంక మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేసిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు, మా చిన్నత్తయ్య వాళ్ళు, ఇంకా మా ఆడపడుచు వీళ్ళందరూ అయితే మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి కొంచెం డిస్టెన్స్ ఒక మా అమ్మ వాళ్ళ ఊరుంటది. ఆ ఊరైతే మా హస్బెండ్ ఆళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరనమాట. ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య వాళ్ళు అయితే వీలైనప్పుడల్లా అక్కడికే వచ్చేస్తారనమాట పుట్ల పాలెయడానికి. ఇంకా వైజాగ్‌లో అంతగా ఏమి ఉండవు కదా! ఉంటాయి. కాకపోతే విలేజ్ ఉంది కదా! తెలిసిన వాళ్ళు, సొంత ఊరు కదా! అని చెప్పేసి వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ వచ్చేస్తారు. ఇంకా మా అమ్మ వాళ్ళ విలేజ్ కాదు గానీ, ఈ విలేజ్ అయితే చాలా బావుంటది. మా విలేజ్ బాగోదని చెప్పట్లేదు. మా విలేజ్ కన్నా ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ చూసారా ఎంత బావుందో. ఇంక మేమైతే ఇంట్లో పూజ మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్, నేను, మా తన్వి అయితే బండి మీద మా అత్తయ్య వాళ్ళు ఉన్న దగ్గరికైతే వచ్చేసాము. వాళ్ళింకా మేము వచ్చినప్పటికైతే ఇంక పూజ అయితే అవ్వలేదు. వాళ్ళతో పాటు మేము కూడా కలిసైతే అక్కడికైతే వెళ్ళాము. వాళ్ళైతే ఇంక పుట్టలో పాలన్నీ ఏస్తన్నారు. ఇంకా మా హస్బెండ్, మా మరిది వాళ్ళు వీళ్ళందరూ అయితే ఫుల్‌గా పెద్ద పెద్ద బాంబులు అలా కాల్చుతూనే ఉన్నారు. నాకైతే ఇవంటే చాలా భయం. వాటిలికి నేను చాలా దూరంగా ఉంటాననమాట. ఇంకా తన్వి, ఇంకా మా ఆడపడుచుల పిల్లలు వీళ్ళందరూ కలిసి క్రాకర్స్ అవి వెలిగిస్తున్నారనమాట. వాళ్ళ పూజ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా ఫస్ట్‌లో అయితే నేను ఒక కోనేరైతే చూపిచ్చాను. ఒక చెరువు లాంటిది. అందులో కలువ పువ్వులైతే ఉన్నాయి. మార్నింగ్ ఎండొచ్చేసరికి ఏంటంటే అంత క్లారిటీగా కనబడలేదు. ముందుగా దిగితే లోతుంటదేమో అని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. అక్కడికైతే మా వోళ్ళకి, మా తన్వి పాపకి వాళ్ళకందరికైతే ఈ నత్తగుల్లలు అయితే దొరికాయంట తీసుకొచ్చి చూపిస్తున్నారు. బాగున్నాయి కదా! అని చెప్పేసి వీడియో అయితే తీశాను. ఇంక తర్వాత వాళ్ళ పూజ కూడా అయిపోయింది. వీళ్ళైతే కొన్ని ఫోటోస్, వీడియోస్ ఇవన్నీ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఆ కిందకి అలాగా వరి పొలాలైతే ఉడిచారు. ఆ వరి పొలాల మధ్యలోకి వెళ్ళి కొన్ని వీడియోస్, కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వాటర్ చూసారా ఎంత బాగా వాటర్‌లో పారుతుందో. అంటే పొలాలకి మధ్యలో వాటర్ అది పెడతారు కదా! ఫ్రెష్‌గా ఉంది ఈ వాటరు.
చుట్టూ నేచర్ అయితే చాలా బాగుంది. ఏ హడావిడి, ఏ సౌండ్స్ అవి ఏం లేకుండా మేము వెళ్ళే టైంకి చాలామంది పుట్టలో పాలేసి వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ వీళ్ళు స్టార్ట్ అయ్యే టైంకి 11:30 అలా అయింది. అందరూ ఎవరు లేరనమాట. మేము మాత్రమే ఉన్నాము. పిల్లలైతే ఫుల్‌గా ఆడేసుకున్నారు. ఇంకా మేము కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంటది. వాటిలో ఊడలతో అయితే కాసేపు ఊగిన తర్వాత ఆ ఊడలకైతే పట్టుకెళ్ళిన టవల్స్ ఇవన్నీ కలిపి కట్టేసి ఇంకా ఉయ్యాల్లో అయితే ఊగుకున్నారు. ఇంకా మా పిన్ని, మా తన్వి ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ అయితే ఫుల్‌గా ఊగేసి ఉయ్యాల్లో ఫుల్‌గా ఆడుకున్నారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది ఆ రోజు. ఫుల్‌గా ఎంజాయ్ చేసాం మేమందరమని. ఇంకక్కడ అలాగా ఇంక మేము ఆఫ్టర్‌నూన్ 2 అలా అయిపోయిందనమాట. అక్కడే గడిచిపోయింది. అసలు టైము ఎలా గడిచిందో కూడా తెలీదు. అలాగైతే టైము వెళ్ళిపోయింది. అసలు ఇంత టైం అయిపోయిందని కూడా అనుకోలేదనమాట. మేము 11 కల్లా స్టార్ట్ అయ్యి వెళ్ళాము. ఇంకా 2 వరకు అక్కడ ఉండిపోయాము. 3 అవర్స్ అయితే అలా ఉండిపోయాము. తర్వాత ఇంకా ఎండగా అయిపోతుంది. అందరికీ ఆకలి వేస్తుంది కదా అని చెప్పేసి ఇంక మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరి ఇంటికైతే వెళ్ళిపోయాము. మా మామగారోళ్ళ ఇంటికి. మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోగానే ఇంక మా చిన్నత్తయ్య అయితే వచ్చినప్పుడే అనమాట వంటలన్నీ చేసేసి వచ్చేసారు. ఇంక వాళ్ళైతే నాగుల చవితి రోజు ఉపారం అది పెట్టుకుంటారట. మా అమ్మ వాళ్ళైతే ఎప్పుడు ఏం పెట్టరు. ఒక్కొక్కళ్ళకి కొంతమందికి కొన్ని ఆచారాలు ఉంటాయి కదా! వాటిని బట్టి అయితే కొంతమంది ఫాలో అవుతారు. ఇంకా ఆవిడైతే ఇంట్లోనే వంట చేసి వచ్చేసారు మా చిన్నత్తయ్య. ఏమేం చేశారంటే ఆ రోజు సాటర్డే కాబట్టి వెజ్ బిర్యానీ, కలగూర అంటారు కదా! కలగూర, పప్పు, రసము, రైసు అయితే చేసి తీసుకొచ్చారు. ఇంకా అబ్బాయిలుంటారు కదా! అందరూను మా మరిది వాళ్ళు, బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ అయితే అన్నీ తింటారు కదా! ఇంకా జెంట్స్‌కైతే సాటర్డే అలాంటివేమి ఉండవు కాబట్టి ఇంక వాళ్ళ కోసమైతే చికెన్ అయితే వండింది. ఇంకా చికెను వండింది కదా! ఇన్ని ఐటెమ్స్ తర్వాత ఇంకా అందరూ ఆకలి మీద ఉన్నారు కాబట్టి గబగబా తినేసారు ఇంకా. లంచ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మా అమ్మగారి ఇంటి చుట్టూ అయితే కొన్ని ఇలా మిరప మొక్కలు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇంకా కాసేపయితే కూర్చొని మాట్లాడుకొని కొంచెం పేర్లు అవన్నీ చూసుకొని అలాగా అందరం కలిసైతే మాట్లాడుకున్నాము. మాట్లాడుకున్న తర్వాత ఈవినింగ్ 4:30, 5 అలా అవుతుంది. ఇంకా ఎండ అయితే కాస్తూనే ఉంది. ఆ ఊరికైతే కొంచెం ముందుకు వెళ్తే ఫుల్‌గా చెరువయితే ఉంటదనమాట. ఆ చెరువులో స్నానం చేద్దామని అందరం అంటే ఇంక బయలుదేరైతే వెళ్ళాము. చూసారా ఎంత నీట్‌గా ఉందో చెరువు. అసలు వాటర్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంది. ఈ మధ్యంతా వర్షాలయ్యి పడ్డాయి కదా! చుట్టూ బ్యాక్‌గ్రౌండ్ ఈ చెరువయితే చాలా బావుంటది. ఇంక మేమైతే అందులో కాసేపు అందరం స్నానం చేసి ఇంకా ఫుల్‌గా ఎంజాయ్ చేసాము. బాగా ఆడుకున్నారనమాట పిల్లలు కూడా. ఇంకా తర్వాత ఈవినింగ్ 6, 6:30 అలా అయితే అయిపోయింది. ఇంక మేమైతే మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఊరైతే బయలుదేరిపోయి వచ్చేస్తున్నామనమాట. వచ్చే దారిలో అయితే నాగల చవితికి ఇక్కడ కోటపాడు అని ఒక ఊరుంటది. ఆ ఊర్లో అయితే ఎవ్రీ నాగల చవితికి ఇలా ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తారు. కాసేపు చూద్దాం అనుకున్నాము. కాకపోతే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఇలా ఊరు మొత్తంకి ఒక 3, 4 ప్రోగ్రామ్స్ అయితే పెడుతూ ఉంటారు. ఇక దారిలో కుక్క పిల్లలు కనిపించాయి. మా తన్వి అయితే కాసేపు వాటిలతో ఆడుకుంది. ఇక మేమైతే నాగల చవితి రోజు డే మొత్తం అయితే ఇలా ఫుల్‌గా ఎంజాయ్ చేసి కంప్లీట్ చేసాము. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.